జన్మభూమి భూమి నా జన్మభూమి ఎంతో అందమైన దేశము నా ఇల్లు అందులో కమ్మని ప్రదేశము. ఈడేంటిడు బోన్లోంచి కుక్కను ఫ్రీగా వదిలినట్టు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఏంటి వీడు జూ నుంచి తప్పించుకున్న జంతువులా ఫీల్ అవుతున్నాడు. హాయ్ హారతి, ఇప్పుడే జపాన్ నుంచి జస్ట్ దిగా. వేడి నీళ్లు స్నానానికి పెట్టు. ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టు. హాయ్ డార్లింగ్, ఇప్పుడే దుబాయ్ నుంచి ఇండియాకి ల్యాండ్ అయ్యా. ఒక గంటలో ఇంట్లో ఉంటా. నువ్వెప్పుడు దుబాయ్ వెళ్ళావు రాజా? నువ్వు జపాన్ వెళ్ళినప్పుడే రాజా. ఓ, ఇంతకీ నీ పేరేంటి? నా పేరు బలపం బలరాం. అందరూ బలరాం అని పిలుస్తుంటారు. నీ పేరులో బలం ఉంది కానీ బాడీలో కనపట్లా. నిన్ను బలపం అనే పిలుస్తా. నువ్వు నన్ను బలపం అన్నా నో ప్రాబ్లం, గుణపం అన్నా నో ప్రాబ్లం. మరి నీ పేరు? భూమి భాస్కర్. నా పేరులో భూమి ఉంది కానీ నా పేరు మీద సెంటు భూమి కూడా లేదు భయ్యా. అప్పుడు నీ పేరు భూమి భాస్కర్ ఎలా అవుతుందిరా ఎర్రి పప్ప? భూమి లేని భాస్కర్ అవుద్ది. అది సరే భయ్యా, నువ్వు ఈ జైలుకి అదే జపాన్కి ఎందుకు వచ్చావు? అది ఒక బాహుబలి స్టోరీ. 2 పార్టులుగా చెప్పాలి, రాజమౌళి లాగా. అబ్బో. వన్స్ అపాన్ ఏ టైం. తమ్ముళ్ళు ఆగండి, చెల్లెమ్మలు ఆగండి, అక్కయ్యలు ఆగండి. అక్కయ్యలు ప్లీజ్, బాబు ఆగండి రా నాయనా. ఇక్కడే ఆపు ఆపు. వినండి వినరా, వినండి నాన్న. పొద్దున్నే 6 గంటలకు వచ్చా. ఈ విల్లా నాకే కావాలి. నాకు మినిస్టర్ రికమెండేషన్ కూడా ఉంది. నాకే కావాలి ఈ ఇల్లు. అయ్యా, నా కూతురు పెళ్లికి ఈ విల్లా కట్నంగా ఇస్తానని చెప్పాను బాబు. దయచేసి దీన్ని రాజకీయం చేయకండి బాబు. ఏవండి, అడగ్గాని ఇవ్వడానికి ఇది ప్రసాదం కాదు, ఇల్లు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆగండి ఆగండి. సార్ నమస్కారం. అసలు ఏం జరుగుతోందండి ఇక్కడ? సార్ మీకోసమే వెయిటింగ్. మీకు ఒక మంచి లగ్జరీ విల్లా ఇప్పిస్తారని మాట ఇచ్చాను. ఆ మాట మీద నిలబడటం కోసం గంట నుండి ఇక్కడే నిలబడి వీళ్ళని ఆపుతున్నాను సార్. అంతగా ఏముందండి ఇంట్లో? 24 అవర్స్ కరెంట్ ఫ్రీ, 365 డేస్ వాటర్ ఫ్రీ, స్విమ్మింగ్ ఫ్రీ, పూల్ ఫ్రీ. అయితే ఒకసారి లోపలికి వెళ్ళి చూసి ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ లోపు వీళ్ళల్లో ఎవరైనా అడ్వాన్స్ ఇస్తే వాళ్ళకి ఇచ్చేయబడుతుంది. వద్దు, ఈ ఇల్లు నాకే కావాలి. రిజిస్ట్రేషన్ ఇప్పుడే. సార్ ఇదిగో దస్తావేజులు. ఈ రోజు నుంచి ఈ విల్లా మీది, ఈ డబ్బు నాది. సార్, మేమంతా యాక్టింగ్ ఎలా చేసాం సార్? మీరు ఓవర్ చేశారు, నేను కవర్ చేశాను. మీ వాటా ఇంటికి వచ్చి తీసుకెళ్ళండి. అంతా బాగానే మేనేజ్ చేసావు కదా, మరి జపాన్కి ఎందుకు వచ్చినట్టు? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో పార్ట్ 2 చూస్తే కదా తెలిసింది. కరెక్టే. మరి నాది కూడా చూడవా?